హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏదైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ పై హోమ్ గార్డ్స్ అయితే పిటిషన్ వేశారు. మరి ఆ పిటిషన్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి, ఈ రోజు వాళ్ళని మెయిన్ ఎగ్జామ్కి అలౌ చేయడానికి గల కారణాలు ఏంటి, అలాగే మరి వాళ్ళకి ఈవెంట్స్ ఎలా కండక్ట్ చేస్తారు అనే దాని గురించి అయితే కంప్లీట్గా ఇక్కడైతే మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, మరి డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏదైతే ఈ రోజు లాస్ట్ 1 అవర్లో 4 to 5 అనమాట, ఈవినింగ్ 4 to 5 అయితే సుమారుగా 1 అవర్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి వాదనలు అయితే జరిగాయి. ఇందులో మెయిన్గా సీనా కుమార్ సార్ అయితే ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. బోర్డు నుంచి పిటిషన్లో ఎవరి పేర్లు అయితే మెన్షన్ చేశారో బోర్డు మెంబర్స్ వాళ్ళని కూడా పిలవడం జరిగింది అనమాట. సో వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇరు వర్గాల వాదనల తర్వాత ఫైనల్గా అయితే హోంగార్డ్స్ను కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హోంగార్డ్స్ మెయిన్స్ ఎగ్జామ్పై పిటిషన్ వేశారు కదా, మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు హోప్ అయితే పెట్టుకోవడం జరిగిందనమాట. సో అభ్యర్థులు ఇక్కడ క్లియర్గా గమనించండి, కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఎట్టి పరిస్థితిలో పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదని ఈ రోజు వచ్చినటువంటి తీర్పుతో అయితే అభ్యర్థులకు తేట తెల్లమైపోయింది. అలాగే ఈ రోజు వచ్చేసి మనకు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ఎవరిని ఎలో చేశారు, కొంతమంది అభ్యర్థులకు కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నాయి. వాటన్నిటిని 1 by 1 స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్ చేసుకుంటూ వద్దాం. అసలు ఏం జరిగింది, ఎవరిని ఎలో చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు ఇందులో. కొంతమంది అభ్యర్థులు వచ్చేసి హైట్ పోయిన వాళ్ళను, అలాగే రిమైనింగ్ చెస్ట్ పోయిన వాళ్ళను, ఇలా అన్ని కేటగిరీల పర్సన్స్ను రేపు మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేస్తున్నారు అని చెప్పేసి మామూలుగా అడగడం జరుగుతుంది అనమాట. సరే, దీని గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కేవలం మనకున్నటువంటి సమాచారం ఏదైతే సీనా కుమార్ సార్ గారు వచ్చేసి మన పిటిషనర్లు చెప్పారో ఆ విషయాన్ని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. సార్ బయటకు వచ్చేసి చెప్పినటువంటి ఒకటే విషయం, ఎగ్జామ్కు అలౌ చేశారు మిమ్మల్ని, ఎగ్జామ్ రాసుకోపోండి ఇక అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో కేవలం ఎవరైతే హోంగార్డ్స్ ఉన్నారో వాళ్ళను మాత్రమే రేపు మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేస్తున్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు అయితే గుర్తుపెట్టుకోండి. ఎవరు ఈవెంట్స్ పోయినటువంటి హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఓవరాల్ హోంగార్డ్స్ని వచ్చేసి రేపు మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేయబోతున్నారు. June 1 జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్కి ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్లో హైట్ పోయిన అభ్యర్థులు, ఇంకా రిమైనింగ్ చెస్ట్ పోయిన అభ్యర్థులు, వీళ్లకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం అయితే లేదు. ఇక్కడ వచ్చేసి ఇది హోంగార్డ్స్ వేసిన పిటిషన్. సో హోంగార్డ్స్ను మాత్రమే ఇక్కడ అలౌ చేస్తున్నారు. మరి హోంగార్డ్స్ను ఎటువంటి ఈవెంట్స్ లేకుండా ఎలో చేస్తే నెక్స్ట్ జరిగే పరిణామాలు ఏంటి, అంటే ఏం జరగవచ్చు, మరి వారికి ఈవెంట్స్ లేకుండా ఎలో చేశారు కదా, రేపు మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారు అనే దాని గురించి కూడా ఇక్కడైతే మనం డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు ఎవరైతే మన దాంట్లో ప్రెగ్నెన్సీ లేడీస్ ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఈవెంట్స్ అనేది చేయకుండా ఉన్నారో వారితో పాటు వీరికైతే ఈవెంట్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి ఈవెంట్స్ని ఏ క్రైటీరియాలో కంప్లీట్ చేస్తారు, అంటే వాళ్ళకి ఏమైనా స్పెషల్ కేటగిరీగా పరిగణించి ఈవెంట్స్ కంప్లీట్ చేస్తారా అనే దాని గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. వాళ్ళని ఎలా పరిగణిస్తారు అనే దాన్ని పక్కన పెడితే వారికైతే ప్రజెంట్ మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేసి ప్రజెంట్ మెయిన్స్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చినప్పటికీ ఈవెంట్స్ ఏదైతే ఒకవేళ ఇంకే స్పెషల్ కేటగిరీగా పరిగణించారు కాబట్టి ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేయడం జరిగింది. సో మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేశారు కాబట్టి స్పెషల్ కేటగిరీగా అంటే నెక్స్ట్ ఈవెంట్స్లో ఏమైనా చేర్పులు జరిగే అవకాశం ఉందన్నమాట. అంటే 100% జరుగుతాయని చెప్పలేం, ఇంకేస్ జరిగే అవకాశం ఉంది. వాళ్ళకైతే 100% కాకపోయినా 80 to 90% రేపు వాళ్ళకి ఈవెంట్స్లో కూడా వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది. ఈవెంట్స్లో వెసులుబాటు కల్పించే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళని మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేయడం జరిగింది అనమాట. ఇన్ కేసు ఈవెంట్స్ వాళ్ళకు మేము స్పెషల్గా కండక్ట్ చేయలేము అని బోర్డు చెప్పినట్లయితే, దాన్ని కోర్టు అంగీకరించినట్లయితే వాళ్ళని ఈ రోజు మెయిన్ ఎగ్జామ్కి అలౌ చేసే ఛాన్స్ అయితే లేదనమాట. ఏదేమైనప్పటికీ హోంగార్డ్స్కి వచ్చేసి స్పెషల్ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఓవరాల్గా 1167 పోస్టులు ఏవైతే హోంగార్డ్ పోస్టులు అయితే ఉన్నాయో ఆ 1167 పోస్టులకు మొన్నటి వరకు ఉన్నటువంటి 780 మంది అభ్యర్థులకు గాను 1167 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళు కూడా చేరుతున్నారు కాబట్టి సో హోంగార్డ్స్ పోస్టులు మ్యాక్సిమం హోంగార్డ్స్తో ఫిలప్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వారికి ఇదైతే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. కానీ జనరల్ అభ్యర్థులు అయితే ఈసారి బాగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మనకున్న ఈ నోటిఫికేషన్ 6100 నోటిఫికేషన్లో సుమారుగా 1167 పోస్టులు పోవడం అంటే సామాన్యమైన విషయం కాదనమాట. సో ఇది మరి హోంగార్డ్స్కి సంబంధించినటువంటి అప్డేట్. వారికి వచ్చి ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేసి ఈవెంట్స్లో పాస్ అయినటువంటి అభ్యర్థులు ఇవన్నీ కలుపుకున్న తర్వాత మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ క్రైటీరియా ఒకసారి చూసుకున్నట్లయితే ఇన్ కేస్ మీకు June 1 ఎగ్జామ్ జరుగుతుంది,
బట్ మెరిట్ లిస్టు రిమైనింగ్ ప్రాసెస్ అనేది లేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే హోంగార్డ్స్కి ఈవెంట్స్ కండక్ట్ చేయాలి. ఈవెంట్స్ కండక్ట్ చేసిన తర్వాత అదంతా రెడీ చేసి మళ్ళీ అందులో ఈవెంట్స్ పోయిన వాళ్ళను మళ్ళీ మెరిట్ అంటే కొంతమంది ఈవెంట్స్ పోయి ఉంటారు కానీ ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్ వచ్చి ఉంటారు కదా, వీళ్ళందరినీ తీసేసి మొత్తం ఓవరాల్గా ఒక మెరిట్ లిస్ట్ రెడీ చేయాలంటే కొంత టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈ June 1 ఎగ్జామ్ అయిపోయినప్పటికీ మీకైతే రిమైనింగ్ ప్రాసెస్ అనేది చాలా లేట్గా జరిగే అవకాశం అయితే ఉందన్నమాట అభ్యర్థులకు. ఇది హోంగార్డ్స్కు సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్ అనమాట. మరి ఎవరైతే రిమైనింగ్ అభ్యర్థులు ఉన్నారు కదా, మన జనరల్ అభ్యర్థులు, వాళ్ళని అయితే ఇక్కడ ఎక్కడా మెన్షన్ చేయలేదు. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, అక్కడ హైట్ పోయిన వాళ్ళని కానీ చెస్ట్ పోయిన వాళ్ళని కానీ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. ఇది కేవలం హోంగార్డ్స్కి సంబంధించినటువంటి పిటిషన్, హోంగార్డ్స్ని మాత్రమే ఎలో చేశారు. సో దీనివల్ల ఓవరాల్గా ఉన్న 1167 పోస్టులకు 3200 ఉజ్జాయింపుగా అటు ఇటుగా 3200 అభ్యర్థులు హోంగార్డ్స్ అయితే రేపు మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. సరే, ఇంకా మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఒకసారి వచ్చేద్దాం. ఎందుకంటే మనకు హోంగార్డ్స్ కేసుతో పాటు మార్క్స్ యాడింగ్ కేసు కూడా అప్డేట్ ఇంపార్టెంటే కాబట్టి ఒకసారి చూసుకున్నట్లయితే మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఈ రోజు కూడా వాళ్ళ తరపు లాయర్ అయితే వాళ్ళకు లంచ్ మోషన్లో అట్లీస్ట్ ఒక 10 నిమిషాల టైం అయినా అవకాశం ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. బట్ ఈ రోజు కూడా వారికైతే ఎటువంటి ఆపర్చునిటీ రాలేదు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కోర్టు హాలిడేస్ అనేది మే 11 నుంచి కోర్టు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ లోపు వస్తే వచ్చినట్టు, లేదు అంటే వాళ్ళదైతే ఆఫ్టర్ హాలిడేస్ కాబట్టి ఈ లోపు అయితే ఎగ్జామ్ జరిగిపోతుంది అనమాట. సో ఇంకా వాళ్ళది వచ్చేసి ఆఫ్టర్ ఎగ్జామ్ ఏమైనా హీరింగ్స్ జరుగుతాయేమో, మేబీ ఆ తర్వాత అంత ఇంపార్టెన్స్ మేబీ ఉండకపోవచ్చు. ఇన్ కేసు వాళ్ళు ఈ 5 డేస్లో ఏదైతే మే 10 లోపుగాన ఒక ఫైనల్ హీరింగ్ జరిగితే వాళ్ళకు కూడా ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు హోంగార్డ్స్కి ఎలా ఒక కన్క్లూజన్ వచ్చిందో మార్క్స్ యాడింగ్ కేసును నమ్ముకున్న అభ్యర్థులకు కూడా ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది హోంగార్డ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్. ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు కంప్లీట్గా హోంగార్డ్స్ అందరూ కూడా మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. మీకు వచ్చేసి ఎవరైతే కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, అంటే కానిస్టేబుల్ అభ్యర్థులు, జనరల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకైతే ఎగ్జామ్ తర్వాత జరిగే ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా లేట్ అవ్వబోతుంది. అలాగే ఈసారి జనరల్ అభ్యర్థులకు అంటే జనరల్ ఆస్పిరెంట్స్కి వచ్చేసి పోస్టులలో కూడా చాలా నష్టం అయితే ఈసారి చేకూరుతుంది అనమాట. దీన్ని బట్టి అయితే అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఒకటే, హోంగార్డ్స్కు ఆల్రెడీ స్పెషల్ కేటగిరీలో కంప్లీట్గా అలౌ చేశారు. ఇది క్లియర్ కట్ విషయం అనమాట. ఏదైతే కోర్టు కేసులు ఉన్నాయో ఇంకా వాటన్నిటికీ కూడా ఓకే చెప్పినట్టే దీని అర్థం. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేస్తున్నారంటే ఆల్రెడీ ఇంకా ఒప్పుకున్నట్టే కదా. అంటే మెయిన్స్ ఎగ్జామ్ హోంగార్డ్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ అయితే నేను కానీ, స్పెషల్ కేటగిరీ అయితేనే కానీ, మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అయితే కానీ ఇవన్నీ కూడా ఒప్పుకున్నట్టే అర్థం అనమాట. ఇది మరి హోంగార్డ్స్కి సంబంధించి మన యొక్క కంప్లీట్ అనాలిసిస్. అలాగే మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి ఈ కేసు విషయంలో మీ ఒపీనియన్ మీరేమనుకుంటున్నారు అనేది తప్పకైతే ఈ వీడియో చూసినటువంటి ప్రతి అభ్యర్థి మీ ఒపీనియన్ అయితే మన కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉన్నా కానీ మనమైతే ముందుగా చెప్పడం జరుగుతుంది. బట్ ఈ రోజు వచ్చేసి జరిగిన విషయం అయితే ఇది, వాళ్ళకైతే ఎటువంటి ఛాన్స్ రాలేదు. అలాగే మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్న అభ్యర్థులు కూడా మీరేమనుకుంటున్నారు, మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి మార్క్స్ యాడ్ అవుతాయి అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా, యాడ్ అవుతే ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనుకుంటున్నారు అనే దాని గురించి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఇచ్చినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందన్నమాట. ఎనివే మన ఛానల్ అయితే 2000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. అది కూడా మీ అందరి సపోర్ట్ వల్ల. దీనికి బదులుగా గాను మన ఛానల్ నుంచి అయితే ఒక 10 మెంబర్స్కి అయితే మనం ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదనమాట. మొన్నట్లాగా ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే మనకు టెస్ట్ సిరీస్ కావాలని చెప్తారో ఆ 10 మెంబర్స్కి అయితే ఇచ్చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 3 మెంబర్స్ అయితే మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇంకా 7 మెంబర్స్ కాలేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరికైనా అంటే మేము పూర్ పీపుల్స్ మాకు నీడెడ్ టెస్ట్ సిరీస్ అనుకున్న వాళ్ళు కంపల్సరీ మనకైతే టెక్స్ట్ మెసేజ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో. వాళ్ళకైతే మనం ఫ్రీ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. మన అప్డేట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. మరో అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. జై హింద్.